ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వారిపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం, గుణగణాలు కలిగి ఉంటాయి. మన సంస్కృతిలో నరదృష్టి లేదా దిష్టి దోషం అనే భావనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నరదృష్టి లేదా నరఘోష అంటే మరేదో కాదు. అది ఒక మనిషి యొక్క ఆలోచనల నుండి పుట్టే ప్రతికూల శక్తి. ఒక వ్యక్తి మన ఎదుగుదలను, మన ఆనందాన్ని, మన పనిని చూసి అసూయపడినా, కుళ్ళుకున్నా లేదా కొన్నిసార్లు అతిగా మెచ్చుకున్నా వారి కంటి నుండి ఒక రకమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా నీరసపడటం, బాగా సాగుతున్న వ్యాపారం ఆగిపోవటం, చురుకుగా ఉండే పిల్లలు మందగించటం వంటివి దిష్టి తగలటం వల్ల జరిగే పరిణామాలు. అయితే కొన్ని రాశుల వారు వారి సహజ స్వభావం కారణంగా ఈ దిష్టి దోషానికి తేలికగా గురి అవుతూ ఉంటారు. అలాంటి రాశుల్లో అత్యంత ముఖ్యమైనది వృషభ రాశి. చాలామంది వృషభ రాశి వారు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు. మేము ఎవరి జోలికి వెళ్ళం, మా పని మేము చేసుకుంటూ ఉంటాం. ప్రతిదీ పద్ధతిగా ఉండాలనుకుంటాం. అయినా మాకే ఎందుకు ఇన్ని ఆటంకాలు? మా పని మీద, మా ఆరోగ్యం మీద నరదృష్టి ఎందుకు ఎక్కువగా ఉంటుంది? దీని వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి పరిపూర్ణతను కోరుకునే విశ్లేషాత్మక మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై గణపతి అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృషభ రాశి వారు మంచి శరీరంతో బలంగా, అందంగా ఉంటారు. వీరు ఎప్పుడూ ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తాము కష్టపడినా కూడా ఎదుటివారు ఇబ్బందులు పడకూడదని, ముఖ్యంగా కుటుంబం కోసం, వారి బంధాల కోసం కష్టపడటం ఈ రాశి వారికి ఉన్న అలవాటు. ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తూ ఉంటారు. వీరు కష్టపడేది కుటుంబం కోసమే. ఇంట్లో వాళ్లకు ఏది తక్కువ కాకూడదు, ఏది తక్కువ లేకుండా ఉండాలి అనే ఆలోచనతో కష్టపడి ఉన్నదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు డబ్బు, సంపద, హోదాను ఇష్టపడుతూ ఉంటారు. వ్యాపార విషయాల్లో రాణిస్తారు. ఆధిపత్య లక్షణం, స్థిరమైన స్వభావం వీళ్లకు ఉంటుంది. రొటీన్లో మార్పులను ఇష్టపడరు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు. అంటే లీడింగ్ క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే సాధించే వరకు వదలరు. తమకు కావలసిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంతోషంగా ఓదార్పునిచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు. ఈ లక్షణాలన్నీ వారిని 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా వారి పనితనం స్పష్టంగా అనిపిస్తుంది. వారి క్రమశిక్షణ, వారి తెలివితేటలు, వారు పనులను నిర్వహించే తీరు అందరినీ ఆకట్టుకుంటాయి. వారు మాట్లాడే విధానంలో కూడా ఒక స్పష్టత, నిజాయితీ ఉంటాయి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళరు. అనవసరమైనంత మేరకే మాట్లాడుతూ ఉంటారు. కానీ మాట్లాడిన ప్రతి మాటలోనూ ఒక అర్థం ఉంటుంది. ఈ పరిపూర్ణత, ఈ క్రమశిక్షణ, ఈ తెలివితేటలే వారిని ఇతరుల కళ్ళల్లో పడేలాగా చేస్తాయి. వారు సాధించే విజయాలు, వారి ఎదుగుదల చాలా తేలికగా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. సహజంగానే ఒక వ్యక్తి వేగంగా ఎదుగుతున్నా, అన్ని విషయాలలోనూ ముందుంటున్నా వారి మీద ఇతరులకు అభిమానంతో పాటు కొందరిలో అసూయ కూడా కలుగుతుంది. ఈ అసూయ లేదా కొన్నిసార్లు అతి ప్రశంస కూడా వారిపై దృష్టి రూపంలో ప్రభావం చూపుతుంది. అందుకే కన్యారాశి వారు తమ జీవితంలో తరచుగా దిష్టి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. నరదృష్టి లేదా నరఘోష అంటే మరేదో కాదు. అది ఒక మనిషి యొక్క ఆలోచనల నుండి పుట్టే ప్రతికూల శక్తి. ఒక వ్యక్తి మన ఎదుగుదలను, మన ఆనందాన్ని, మన పనిని చూసి అసూయపడినా, కుళ్ళుకున్నా లేదా కొన్నిసార్లు అతిగా మెచ్చుకున్నా వారి కంటి నుండి ఒక రకమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా నీరసపడటం, బాగా సాగుతున్న వ్యాపారం ఆగిపోవటం, చురుకుగా ఉండే పిల్లలు మందగించటం వంటివి దిష్టి తగలటం వల్ల జరిగే పరిణామాలు. ఈ రాశివారి గుణగణాలే వారికి శత్రువులవుతూ ఉంటాయి. వారి మంచితనం, వారి పనితనమే ఇతరుల కళ్ళల్లో పడతాయి. ఇది అన్ని వర్గాల వారిపై ప్రభావం చూపుతుంది. ఈ రాశికి చెందిన ఆడవారు లేదా మగవారు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు అని మనం అనుకుందాము.
వీరు మిగతా వారిలా కాకుండా తమకు అప్పగించిన పనిని చాలా శ్రద్ధగా చేస్తారు. కేవలం పని పూర్తి చేయటమే కాదు, ఆ పనిని చాలా పద్ధతిగా, ఒక తప్పు కూడా లేకుండా పర్ఫెక్ట్గా చేయాలని చూస్తారు. వారిపై అధికారులు ఏదైనా పని చెప్తే దానిని సమయానికి పూర్తి చేయటమే కాకుండా అధికారులు ఊహించిన దానికంటే ఇంకాస్త బాగా చేసి చూపిస్తారు. దీనివల్ల వారికి ఆఫీసులో చాలా త్వరగా మంచి పేరు వస్తుంది. పై అధికారులు వీరిని నమ్ముతారు, ముఖ్యమైన పనులు వీరికి అప్పగిస్తారు. అంతేకాదు, వీరు కూర్చునే ప్రదేశం కూడా చాలా నీట్గా, శుభ్రంగా, అన్ని వస్తువులు సర్దుకుని ఉంటుంది. సమయానికి ఆఫీసుకు వస్తారు, సమయానికి పని పూర్తి చేస్తారు, అనవసరంగా ఇతరులతో కబుర్లు చెబుతూ సమయం వృధా చేయరు. ఇలా అన్ని పద్ధతిగా ఉండటం చూసిన తోటి ఉద్యోగులకు సహజంగానే అసూయ కలుగుతుంది. వారు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. వీడికేంటి ఎప్పుడూ బాస్తో మంచిగా ఉంటాడు, మనం ఎంత కష్టపడినా పేరు రాదు, ప్రతిదానికి వీడికే పేరు వస్తుంది, చూడు ఎంత పద్ధతిగా రెడీ అయ్యాడో, మనల్ని మనం చూసుకోవాలి అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కొంతమంది పైకి నవ్వుతూ పలకరించినా లోపల మాత్రం వీరి ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటారు. ఈ రకమైన చెడు ఆలోచనలన్నీ, ఆ అసూయతో కూడిన చూపులన్నీ కలిసి వారిపై బలమైన దిష్టిలా పనిచేస్తాయి. దీనివల్ల అప్పటిదాకా చురుకుగా ఉన్న ఆ ఉద్యోగికి ఆఫీసులో ప్రశాంతత లోపిస్తుంది. ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది. వారు ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు చేయని తప్పులకు కూడా నిందలు పడటం, అందరిలో మాట పడటం, రావాల్సిన ప్రమోషన్ లేదా జీతం పెంపు చివరి నిమిషంలో ఆగిపోవటం జరుగుతుంది. ఉదయం ఉత్సాహంగా ఆఫీసుకు వచ్చినా అక్కడ కూర్చోగానే ఉన్నట్టుండి నీరసంగా అనిపించటం, తలనొప్పి రావటం లేదా చేస్తున్న ముఖ్యమైన పని మీద ఏకాగ్రత అనగా ఫోకస్ కోల్పోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రాశి వారు ఒక వ్యాపారం పెడితే అందులో కూడా వారి పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది. వీరు తమ దుకాణాన్ని లేదా ఆఫీసును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతారు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే చక్కగా సర్ది పెడతారు. లెక్కల విషయంలో చాలా చక్కగా, ఖచ్చితంగా ఉంటారు. కస్టమర్లతో చాలా మర్యాదగా, ఓపికగా మాట్లాడడం చేస్తారు. నాణ్యమైన సరుకును అమ్ముకుంటారు. వారి మంచి పద్ధతుల వల్ల వ్యాపారం కొద్ది కొద్దిగా పుంజుకోగానే చుట్టుపక్కల ఉన్న పోటీ వ్యాపారుల కన్ను వీరిపై పడుతుంది. వారి దగ్గరకే జనం అంతా వెళ్తూ ఉన్నారు. వాడేదో కొత్తగా చేస్తున్నాడు, మనం వ్యాపారం దెబ్బతింటోంది అని లోపల కుళ్ళుకుంటారు. వాళ్ళ చెడుచూపు వీరి వ్యాపారంపై పడుతుంది. అలాగే వారి షాపుకు వచ్చే కొందరు కస్టమర్లు కూడా ఆ శుభ్రతను, వారి పద్ధతిని చూసి ఎంత బాగా నడుపుతున్నాడో చూడండి అని ఆశ్చర్యంగా, అతిగా మెచ్చుకుంటూ చూడవచ్చు. ఆ అతి మెప్పుకోలు కూడా కొన్నిసార్లు దిష్టిలా పనిచేస్తుంది. దీనివల్ల అప్పటిదాకా బాగా జరుగుతున్న వ్యాపారం ఒక్కసారిగా మందగిస్తుంది. గిరాకీ తగ్గుతుంది. షాపులోనికి వచ్చిన కస్టమర్లు కూడా ఏవో వంకలు పెట్టి సరుకు కొనకుండా వెనుదిరిగి వెళ్ళిపోవటం మొదలవుతుంది. ఊహించని విధంగా నష్టాలు రావటం, పెట్టిన డబ్బులు చేతికి రాకపోవటం లేదా లెక్కల్లో తికమక జరగటం జరుగుతుంది. క్రమంగా ఆ వ్యాపారం మీద యజమానికే ఆసక్తి తగ్గిపోవటం, షాపు తెరవాలనిపించకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన పిల్లల విషయానికి వస్తే వీరు చదువులో చాలా చురుకుగా ఉంటారు. వీరి తెలివితేటలు అందరినీ ఆకర్షిస్తాయి. వారి పుస్తకాలు ఎప్పుడూ పద్ధతిగా అట్టలు వేసుకొని సర్దుకోవటం, వారి బట్టలు శుభ్రంగా చేసుకోవటం, క్లాస్లో టీచర్లు చెప్పింది శ్రద్ధగా వినటం, మంచి మార్కులు తెచ్చుకోవటం వీరి అలవాటు. అయితే తరగతి గదిలో తోటి విద్యార్థులకు ఇది కొంచెం అసూయ కలిగిస్తుంది. వీడే ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు, టీచర్లంతా వీడికే సపోర్ట్ చేస్తారు, వీడి వల్లే మనకు తిట్లు పడుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. కేవలం పిల్లలే కాదు, ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా ఆ పిల్లల మార్కులు చూసి మీ అబ్బాయి లేదా అమ్మాయి భలే చదువుతున్నారండి అని మనస్ఫూర్తిగా కాకుండా తమ పిల్లలతో పోల్చుకుంటూ కొంచెం అసూయగా అంటూ ఉంటారు. ఈ దిష్టి సున్నితంగా ఉండే పిల్లలపై త్వరగా పనిచేస్తుంది. దీని ఫలితంగా అప్పటిదాకా బాగా చదివే ఆ పిల్లవాడు ఉన్నట్టుండి మందగిస్తాడు. చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. పుస్తకం ముందు పెట్టుకున్న ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఉన్నట్టుండి జ్వరం రావటము, కడుపు నొప్పి రావటము లేదా బాగా చదివిన సమాధానాలు కూడా పరీక్ష హాల్లో మర్చిపోవటం జరుగుతుంది. ఎప్పుడూ నీరసంగా, చిరాకుగా ఉండటం, అనవసరంగా కోపం తెచ్చుకోవటం చేస్తూ ఉంటారు.
చివరిగా ఈ రాశి స్త్రీలు, ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులు, తమ ఇంటిని ఒక గుడిలా భావిస్తూ ఉంటారు. ఇంటిని చాలా శుభ్రంగా, పద్ధతిగా ఉంచుతారు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. వారు వంట చేసిన, ఇల్లు సర్దిన అందులో ఒక కళ, ఒక పద్ధతి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వారి ఇంటికి వచ్చిన బంధువులు, చుట్టుప్రక్కల వారు వారి పనితనాన్ని, ఇంటి శుభ్రతను చూసి ఆశ్చర్యపోతారు. ఎంత చక్కగా ఉంచుకుందో ఇల్లు, అసలు ఈమెకు ఎంత ఓపికో, రోజూ ఇలా చేయటం మా వల్ల కాదు అని మెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఆ మెచ్చుగోలులో మాకు ఇలా లేదే అనే కొద్దిపాటి అసూయ కలిసినా అది బలంగా దిష్టిగా మారుతుంది. ఆ దిష్టి తగలగానే ఆ ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. అంతా శుభ్రంగా ఉన్నా ఏదో తెలియని ఇబ్బంది మొదలవుతుంది. ఆ ఇంట్లోని వారికి తరచూ అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఆ స్త్రీకి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావటం జరుగుతుంది. అనవసరంగా ఇంట్లోని వస్తువులు పగిలిపోవటము, చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, ఒకరినొకరు అపార్థం చేసుకోవటం లేదా సొంత ఇంట్లోనే ఉండబుద్ధి కాకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశి వారి పద్ధతిగా ఉండటం అనే మంచి గుణమే వారికి ఇతరుల నుండి నరదృష్టిని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి పరిపూర్ణత మరియు పద్ధతి అనే 2 గుణాలే వారికి ప్రధాన శత్రువులు. వారు అందరిలో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆ ఆకర్షణే నరఘోషకు కారణమవుతుంది. నర దృష్టికి నల్లరాయి అయినా పగులుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దిష్టికి అంత శక్తి ఉందట మరి. ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే ఈర్ష్య, ద్వేషంతో చూసే చూపునకు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. మన చెడు కోరుకునే వారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేటట్టు చేయగలుగుతుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపును చెడు దృష్టి లేదా నరదృష్టి అని పిలుస్తూ ఉంటారు. నరదృష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది. మనలో చాలామంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తారు. నరదృష్టి జీవితాలను చాలా కష్టతరం చేయటమే కాకుండా మనం అర్థం చేసుకోవడానికి వీల్లేని సమస్యలను సృష్టిస్తుంది. ఎంత ప్రయత్నించినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఎంత కృషి చేసినా చేపట్టిన పనులు విజయవంతం కావు. సాధారణంగా మీ విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు, మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల చెడు చూపే దీనికి కారణం. ఈ దుష్టి ప్రభావం నుండి బయటపడడానికి మరియు దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం. నరదిష్టి, నరఘోష వంటి ప్రతికూల శక్తుల నుండి రక్షించటంలో హనుమంతుడిని మించిన దైవం లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించటం వలన వారికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ రాశి అధిపతి బుధుడు. బుధుడికి ఆది దైవం వినాయకుడు. రోజు ఓం గం గణపతియే నమః అని 108 సార్లు జపం చేయటం లేదా గణపతి స్తోత్రం చదవటం వల్ల బుద్ధి చురుకుగా పనిచేస్తుంది మరియు దిష్టి దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా సముద్రపు ఉప్పు అనగా గల్లులుప్పు వేసుకుని స్నానం చేయటం వలన మన శరీరంపై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. నుదిటిపై కుంకుమ లేదా గంధం పెట్టుకోవటం మనల్ని దిష్టి నుండి కాపాడుతుంది. దిష్టి తగిలిన వ్యక్తికి, ముఖ్యంగా పిల్లలకు, పెద్దవారు గుప్పెడు గల్లులుప్పు, కొన్ని ఎండుమిరపకాయలు చేతిలోనికి తీసుకొని తల చుట్టూ 3 సార్లు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు తిప్పి ఆ ఉప్పును బయట మంటల్లో లేదా పొయ్యిలో వేయాలి. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో లేదా వ్యాపార సంస్థల్లో కర్పూరం వెలిగించడం వల్ల గాలిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ శుద్ధి అవుతుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ వేసి దానితో దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీసి ఆ నీటిని బయట పారబోయాలి. షాపుల ముందు లేదా ఇంటి గుమ్మానికి ఒక నిమ్మకాయ, ఎండుమిరపకాయలు నల్లటి దారంతో కట్టి వేలాడతీయటం సర్వసాధారణం. ఇది వచ్చే వారి చెడు దృష్టిని లాగేసుకుంటుంది. ప్రతి శనివారం పాతవి తీసి కొత్తవి కట్టాలి. ఇంటికి లేదా వ్యాపార సంస్థకు నరదృష్టి ఎక్కువగా తగులుతుంది అనుకుంటే ఒక బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు లేదా షాప్ ముందు కట్టడం వల్ల అది చెడు దృష్టిని పీల్చుకుంటుంది. ఇంట్లో లేదా ఆఫీసులో బయట నుంచి వచ్చే వారి దృష్టి మొదట పడేలా నరదృష్టి గణపతి ఫోటోను ఉంచటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు చేయవలసింది ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలని ఒత్తిడిని తగ్గించుకోవటం. మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం ఆపాలి. అప్పుడప్పుడు విరామం తీసుకొని మీ మనసుకు నచ్చిన పనులు చేయాలి. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయటం ద్వారా ఈ రాశివారు నరదృష్టి బారి నుంచి తమను తాము కాపాడుకొని ప్రశాంతమైన, విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
ఈ పరిహారాలు మీరు ప్రతిరోజు చేయకపోయినా పర్వాలేదు, కానీ అమావాస్య పౌర్ణమి తిథులు ఉన్న రోజులలో ఖచ్చితంగా చేయండి. ఈ సులభమైన పరిహారాలను పాటిస్తూ మీ ఇష్టదైవాన్ని నమ్ముకుంటే ఏ నరదృష్టి మిమ్మల్ని ఏమీ చేయలేదు. వృషభ రాశి వారు కొన్ని విషయాలలో పర్టికులర్గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో వీరు పర్టికులర్గా ఉంటారు. మీరు ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని కానీ, మీరు ఇలా చేయటం వల్ల మీకున్న కష్టాలు తీరుతాయి అని కానీ ఎవరైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా నమ్ముతూ ఉంటారు. అవి నమ్మటమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతూ ఉంటారు. సంఖ్యాశాస్త్రం అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడి ఉంటుంది. అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, జాతక ప్రకారమే కానివ్వండి, వృషభ రాశి వారు కనుక ఒక అంకెని ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడు క్యారీ చేశారంటే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉంచుకున్నారంటే మాత్రం అదృష్టం తన్నుకుంటూ వస్తుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే మనం విజయం సాధించాలి అనేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఒకరు ఈ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వారికి చాలా హై క్వాలిటీస్ ఉంటాయి. అంటే అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరి సహాయమైనా తీసుకుంటూ ఉంటారు. అలా అని బ్రతిమలాడటం లాంటివి చేయరు. చాలా మృదు స్వభావులు. కోపం వస్తే వీళ్లను అస్సలు పట్టుకోలేరు. అలాంటి వృషభ రాశి వారికి ఒక సంఖ్యను రాసి, అంటే ఒక నెంబర్ను రాసి జేబులో పెట్టుకోవటం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు చేయవలసింది ఏమిటి అంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఒక తెల్లని స్క్వేర్ షేప్ కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం 4 వైపులా 5 ఇంచెస్ ఉండాలి. కాగితం తీసుకున్న తర్వాత పేపర్కు 4 వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. దాని మీద 9 అనే నెంబరును రాయండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ను జస్ట్ 4 మడతలు వేయాలి. నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత. పూజలో పెట్టేటప్పుడు పేపర్ను ఓపెన్ చేసి పెట్టుకోండి. పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసే పువ్వులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉంచేయండి. సాయంత్రం ఆ పేపర్ను మనం చెప్పుకుంటున్నట్లుగా 4 మడతలు వేసుకొని దాన్ని పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నెంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ను మీ వెంటే ఉంచుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ పేపర్ను కూడా క్యారీ చేసుకోవాలి. కంపల్సరీ క్యారీ చేయాలి. సంఖ్యాశాస్త్రంలో 9 ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సంఖ్యగా పరిగణించబడుతుంది. ఇది పరిపూర్ణత, సార్వత్రిక ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు మిగుంపులకు చిహ్నం. 9 సంఖ్య అన్ని ఇతర సంఖ్యలను తనలో ఇముడ్చుకుంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ లక్షణం 9కి ఒక విశ్వజనీనమైన అంతులేని శక్తిని ఆపాదించడానికి కారణమయ్యింది. హిందూ ధర్మంలో 9 సంఖ్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు, నవరాత్రులు, నవదుర్గలు, నవధాన్యాలు, నవరత్నాలు వంటివి ఈ సంఖ్య పవిత్రతను చాటి చెప్తూ ఉంటాయి. మహావిష్ణువు దశావతారాలలో 9వ అవతారం శ్రీకృష్ణుడు కావటం కూడా దీని విశిష్టతను పెంచుతుంది. మనం అదృష్టము, విజయం గురించి మాట్లాడినప్పుడు కేవలం కర్మ సిద్ధాంతం మాత్రమే కాకుండా సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం వంటివి కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంలో వృషభ రాశి వారికి 9 సంఖ్య ఎలా అద్భుతాలు తీసుకొస్తుందో, దానిని తమ దగ్గర ఉంచుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వివరంగా పరిశీలించుకుందాము ఒక్కసారి. 9 సంఖ్య రావటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అంతులేని ధన ప్రవాహం. ఈ సంఖ్యను క్యారీ చేయటం వల్ల డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. ఇది నిరంతర ఆర్థిక వృద్ధిని, సుస్థిరమైన సంపదను సూచిస్తుంది. కోట్లు వచ్చి పడాలని కాదు, కానీ మీరు ఒక పనికి ఎంత ప్రతిఫలం ఆశిస్తారో అది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. మీ కష్టానికి తగిన అంతకు మించిన ఫలితం వస్తుంది.
వ్యాపారం చేసేవారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా నిరోధించబడి స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒప్పందాలు విజయవంతమవుతూ ఉంటాయి. ఈ ఆచారం పాటించడం వల్ల మీకు డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఎప్పుడు చేతిలో డబ్బు ఉండేలాగా, అవసరాలు తీరేలాగా చూస్తూ ఉంటుంది. 9 సంఖ్యకు ఉన్న సానుకూల శక్తి దైవిక అనుసంధానం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం. ఈ ఆచారంతో పాటు లక్ష్మీ పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని, ఇది ఒక ఆర్థిక శ్రేయస్సును, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం. 9 సంఖ్య ఆధ్యాత్మికతకు చిహ్నం కాబట్టి ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవటంలో, దైవిక మార్గదర్శనం పొందడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రభావం. ఈ ఆచారం కేవలం ఒక సంఖ్యను దగ్గర పెట్టుకోవటమే కాదు, దీని వెనుక ఒక మానసిక, ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా నమ్మి దాన్ని ఆచరించినప్పుడు వారిలో ఒక సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సంఖ్య నా దగ్గర ఉంది, నాకు అదృష్టం వస్తుంది అనే నమ్మకం వారిని మరింత ధైర్యంగా, పట్టుదలతో పనిచేయడానికి పురికొల్పుతుంది. ఈ సానుకూల ఆలోచనలు విశ్వం నుండి సానుకూల శక్తులను ఆకర్షించి విజయానికి బాటలు వేస్తాయి. అంతేకాకుండా ఈ ఆచారం దైవిక శక్తుల పట్ల, ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తిని మరింత సానుకూలంగా, ఆశావాహకంగా ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ 9 సంఖ్యను వృషభ రాశి వారు రాసి పెట్టుకోవటం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. 9 సంఖ్యను చెప్పినట్టుగా రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది.